బల్కంపేట రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణం సందర్భంగా గండిమైసమ్మ టెంపుల్ మరియు ఎల్లమ్మ పోచమ్మ టెంపుల్ పాలక మండలి సభ్యులు కొత్తపల్లి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు దాతల సహకారంతో 8,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి శంకర్ గౌడ్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం అమ్మవారి కళ్యాణం సందర్భంగా 8,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటామని, అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఆ అమ్మవారి చల్లని చూపులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభు గౌడ్, సురేష్, నరసింహ, శేఖర్, రాజు, కొత్తపల్లి రాజు, మురళీ గౌడ్, శ్రీలత మరియు కమిటీ సభ్యులు, కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లోకమందు వెలసిన మహారాణి బల్కంపేట అంబా భవాని, భూలోకమందు వెలసిన మహారాణి బల్కంపేట అంబా భవాని, లగ్గమాడుతుంది జమదగ్ని మునిరాజుతోని. బల్కంపేటలోన ఎనలేని లొల్లి, జమదగ్ని మునిరాజుతో ఎల్లమ్మ పెళ్ళి, వెయ్యకళ్ళు సాలవు చూడాలంటే సందడే. బావిలున్న బంగారు తల్లి మా బల్కంపేట ఎల్లమ్మ తల్లి, లెక్కమాడుతుంది జమదగ్ని మునిరాజుతోని. పరమశివుని చిన్న బిడ్డ రేణుక ఎల్లమ్మ, లగ్గమాడుతుంది బల్కంపేటలో. టెంపుల్ బల్కంపేట్ ఈరాన్మా నయోగస దేవాలయం సమైక్య సమితి ప్రెసిడెంట్ నేను. ఇక్కడ 20 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పబ్లిక్ ఫ్లోటింగ్ ఎక్కువ అని చెప్పేసి మాకు ఎక్కడ ఇబ్బంది అవుతున్నది. చాలా 7 గంటల దాకా అన్నదాన కార్యక్రమం మొదలు చేస్తాం. మీ నుంచి పొద్దుల 12 గంటల నుంచి ఇక్కడ అందరు కలిసి దాతలు, మాకున్న మొత్తం భక్తులు దాతలందరూ తీసుకొచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమంకు మన బియ్యం కానీ, పప్పు కానీ, నూనె కానీ ఏదైనా సరే తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేవాడు బల్కంపేట ఈరాన్మా నయోగస దేవాలయంలో. ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఇప్పుడే కొత్తగా ఎల్లమ్మ పోషమ్మ దేవస్థానం నుంచి చెస్ట్ బోర్డ్ నంబర్ అయినా నేను పాలక మండలి కొత్తపల్లి శంకర్ గౌడ్ బల్కంపేట్. నేను బల్కంపేట ఈరాన్మా నయోగస సేవాదళంలో ప్రెసిడెంట్ బల్కంపేట హెల్పర్. నేను ఇక్కడ అన్నదాన కార్యక్రమం అందరం కలిసి అన్నదాన కార్యక్రమం చేస్తాము. మనం చేస్తున్నాము 8,000 మందికి అన్నదానం చేస్తాము. అంటే ఇయర్ పెంచుతున్నాము. 20 ఇయర్స్ నుంచి అన్నదానం కార్యక్రమం చేస్తాం మేడం. చీఫ్ గెస్ట్ వాళ్ళు అందరూ అంత కార్యకర్తలే, అంత దాతలే, అన్నదానం చేసే దాతలే అందరూ. గణమైసమ్మ తల్లి ఇక్కడ పూజ కార్యక్రమం చేసేసి మొదలు చేసి అన్నదాన కార్యక్రమం మొదలు చేస్తాం మేము. ప్రతి సంవత్సరం అట్టనే అన్నలు కనిచేసి అందరు వచ్చి కొబ్బరికాయలు కొట్టేసి అన్నదాన కార్యక్రమం మొదలు చేస్తాం. గండిమైసమ్మ టెంపుల్ దగ్గర అన్నదాన కార్యక్రమం చేస్తాం. నా పేరు శ్రీలత, కె శంకర్ గౌడ్ వాళ్ళ పెద్ద కూతుర్ని. ఇక్కడ 20 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఎంతోమంది దాతలు ఇస్తారు. దాన్ని బట్టి మేము అన్నదాన కార్యక్రమం చేస్తాము. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్, మా డాడీ దోస్తులు అందరు కలిసి అన్నదానం కార్యక్రమం చేస్తాం. 8,000 మందికి మేము పెట్టుకుంటూ వస్తున్నాము 20 ఏళ్ళ నుంచి అమ్మవారి కళ్యాణానికి. బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ గండిమైసమ్మ మా శంకర్ దాదా ఆధ్వర్యంలో జరుగుతుంది ప్రతి సంవత్సరం అన్నదానం. ఆయన కోరుకున్న విధంగా ఎక్కువనే పబ్లిక్ వస్తారు, మంచి అన్నదానం చేస్తాడు. ఆయన దాతలు, ఆయన సేవకులు చాలామంది ఆయనకు ఉన్నారు. దాని ద్వారా మేము కూడా మాకు సహకారంతో ఏం చేయాలో అవన్నీ మేము చేస్తుంటాము. అయినా కూడా పెద్ద చేయి నిలబడుతున్నట్టుగా మా శంకర్ దాదా ఎప్పటికీ బస్తీకి పెద్ద మనుషులు ఆయన ఉంటూ ఎల్లమ్మ ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఎన్నిక కూడా అయినాడు. ఇప్పుడు ఆయన ఆశీర్వాదాలతో అన్ని సవ్యంగా జరగాలని మేము కోరుకుంటున్నాం.